అసలు ఏంటి ఇంత సర్వీస్? ఎందుకు ఇంత ప్రేమ, అభిమానము అసలు జనాల్లో మీరంటే? యాక్చువల్గా అది నా పూర్వజన్మ అదృష్టంగా బాగా అనుకుంటున్నాను. మనకి టికెట్ వస్తుంది, మనం పోటీ చేయబోతున్నాం, మనం ఇంకా సర్వీస్ చేయబోతున్నాము అని ఒక ఆశతో ఉన్న వ్యక్తి సడన్గా వేరే వాళ్ళు మన పార్టీలోకి రావడము, వాళ్ళు టికెట్ తీసుకోవడము, వాళ్ళు గెలవడము, వాళ్ళు ఎమ్మెల్యే అయిపోవడము. డైరెక్ట్ పాలిటిక్స్లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్గా వచ్చాను. నాకంటూ గాడ్ ఫాదర్స్ లేదు. లాస్ట్లో ఏదో వ్యూహం జరిగింది. సీటు రానంత మాత్రాన మనకి ఏం ఇదవలేదు. నాకున్న కాంటాక్ట్స్, నాకున్న ఇది వాళ్ళకి సేవ చేద్దాం. ఈ కూటమి పైన మీ కరెక్ట్ ఉద్దేశం ఏంది? అసలు ఎట్లా పనిచేస్తుంది అంటారు? రాష్ట్రానికి ఏ విధంగా బాగుంటుంది అంటారు? మన స్టేటు ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి అనేది ఏర్పడతాం. ఇక్కడ మత్స్యకారులు చాలా మంది ఉన్నారు. ఎలాంటి బాధలంటే వాళ్ళవి ఇక్కడ మాత్రమే అమ్ముకోవాలి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు పంపించినా కూడా పాపం మధ్యలో ఉన్న దళారులు లాభపడతారే తప్పితే వీళ్ళంతా నష్టపోతున్నారు అంతే. గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ఇస్తుంది. ఆ స్కీమ్స్ పాపం చివరి వరకు చేరట్లా. ఇక్కడ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారి ఇంటి ఎదురుంగే ఉంది. చాలా మంది ఈయన దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ అని ఎందుకు చెప్పుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇల్లు ఎదురుగానే ఉంది, ఎక్కడో దూరంగా కూడా లేదు, ఆయన ఇక్కడే ఉంటారు, అటు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడికి చాలా మంది మీ దగ్గరికి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తున్నారు అనేది ఆశ్చర్యంగా ఉంది. అసలు ప్రజలు అక్కడికి వెళ్తున్నారా, ఇక్కడికి వస్తున్నారా అనేది నేను ఆలోచనమ్మా. నా దగ్గరికి వచ్చిన మనుషులకి వీటన్నిటి వెనకాల మీ స్వార్థం ఏమైనా ఉందా? అండ్ ఈ సర్వీస్కి ఏమన్నా టార్గెట్ పెట్టుకున్నాను సార్? లైక్ మా ఇంటికి వచ్చిన ప్రతి మనిషి కులం చూడడం, మతం చూడడం. ఇంకోటి ఏంటంటే ఈ సార్ వాళ్ళ ఫాదరు, బుద్ధప్రసాద్ గారి ఫాదరు ఒక మంచి దోస్తాను ఉండే, ఇద్దరి మధ్యలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఈ విధంగా ఉండేట కదా మీ ఫ్యామిలీస్? అవునమ్మా. మీరు కూడా అట్లే ఉంటున్నారా? నేను దగ్గర అవటం కొద్దీ వాళ్ళు నా మీద కొంచెం మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత చూసుకోవచ్చు కదా, 4 సంవత్సరాలు సర్వీస్ చేయొచ్చు కదా. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. యాక్చువల్గా నేను అవనిగడ్డ వచ్చిన, అది కూడా ఎందుకు వచ్చిన అంటే మోపిదేవి దర్శనం చేసుకొని మీ అందరికీ ప్రతి వారం ఒక టెంపుల్ షూట్ చేసి నేను ఆ గుడి గురించి చెప్తా ఉంటాను కదా, అట్లా చెప్పేటందుకు వచ్చిన అనమాట. కానీ పోతున్న దారిలో చాలా ఫ్లెక్సీలు కనబడ్డాయి. అసలు విపరీతంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. ఒక వ్యక్తి ఆ ఫ్లెక్సీలో ఒక మంచి చిరునవ్వుతో అట్లా కనిపిస్తుంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. మామూలుగా అవనిగడ్డ అనగానే ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఫోటోల కన్నా కూడా ఈ సార్ ఫోటోలు ఎక్కువ కనబడుతున్నాయి అని డౌట్ వచ్చి ఎవరో ఇట్లా రోడ్డు మీద పోతుంటే ఒక ముసలవ్వని అడిగిన అనమాట, ఏంది ఈయన ఎవరు అసలు అని చెప్పేసి. ఆయన గురించి ఆమె చెప్పిన విధానం చూస్తే తప్పకుండా ఈసారిని కలవాల్సిందే, మాట్లాడాల్సిందే అని అనిపించింది నాకు. అందుకే ఎత్తుక్కుంటూ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న చాలా విషయాల్ని మీ ముందు పెట్టాలన్న ఒక చిన్న కోరికతోని ఈరోజు నేను ఈ ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఆ ఇంటర్వ్యూలో భాగంగా నేను ఆ వ్యక్తి గురించి చెప్పబోతున్నా. ఏంది అని అంటే నేను ప్రతిసారి ఒక గెస్ట్ గురించి మాట్లాడినప్పుడు చిన్న ఒక ఇంట్రో చెప్తాం కదా, కానీ నేను ఏ ఇంట్రో చెప్పను. ఒక ముసలావిడ చెప్పిన మాటనే చెప్తా, కావాలంటే మీకు తర్వాత ప్లే చేసి కూడా చూపిస్తాం. ఆవిడ ఒకటే మాట అన్నది, నేను కరెంట్ టైం కావాలి అందుకను ఇల్లు మీద తాడు ఎక్కడ వేసుకోలేకపోతున్నానయ్యా. నీకు నా పత్తి బిడ్డలే నాకు కావాలయ్యా, చాలా సహాయం చేశారయ్యా. అడగంగానే ఇట్లా కొట్టినట్టు చెప్పింది అనమాట. సో ఆయనే విక్కుర్తి వెంకట్ శ్రీనివాస్ గారు. ఆయన నా ముందున్నారు. ఆయనని సీనన్న అని ముద్దుగా ఇక్కడ జనాలందరూ పిలుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఈయనని మినిస్టర్ క్వార్టర్ శ్రీనివాస్ అని కూడా చాలా మంది అంటారు అనమాట. అట్లా కూడా ఎందుకు అంటారు అనే విషయం కూడా నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. సార్ నమస్తే. నమస్తే సార్. నిజంగా మీ గురించి తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని కలవాలనిపించింది నాకు. యాక్చువల్గా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలి, బట్ అప్పుడు మీ గురించి నాకు ఇన్ని పాయింట్స్ తెలియదు. జనరల్గా మీరు ఒక వ్యక్తిగా తెలుసు నాకు, అంతే. ఏంటో అసలు ఎంత తెలుసుకున్నానంటే మీ గురించి, మీరు కూడా నమ్మరు ఏమో అని చెప్పేసి నాకు అనిపించి చాలామందితో మాట్లాడించిన సార్. నేను బయట వెళ్తూ ఉన్నప్పుడు చాలామందితో మాట్లాడిస్తూ జనరల్గా దొరికిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం జనాలు మీరు చేసిన పనులని
మీరు చేస్తున్న పనులని, మీ పైన వాళ్ళు పెట్టుకున్న హోప్స్ని వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది ఒక వ్యక్తి గురించి అట్లా వినడం అనేది. అసలు ఏంటి ఇంత సర్వీస్, ఎందుకు ఇంత ప్రేమ అభిమానము అసలు జనాల్లో మీరంటే? యాక్చువల్గా అది నా పూర్వజన్మ అదృష్టంగా అనుకుంటున్నాను. ఈ ముఖ్యంగా ఈ వరద ఈ ముంపు గ్రామాల్లో నేను పర్యటించినప్పుడు రోజుకి మార్నింగు ఈవినింగ్ 2 సార్లు కొన్ని గ్రామాలు అయితే 2 సార్లు పర్యటించడం జరిగింది. అక్కడ ప్రజలు పడుతున్న బాధలు నేను దగ్గర నుంచి చూడటం, వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యే విధానం, పెద్దలు కానించి చిన్నపిల్లలు కానించి అందరితో నేను వాళ్ళ సమస్యలు షేర్ చేసుకుంటాం, వాళ్ళు నాకు చెప్పిన విషయాలు ఇమ్మీడియట్గా చిన్న విషయాలు సాల్వ్ చేయటం, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళటం. ఒక 3-4 రోజులు వాళ్ళు పడిన బాధల దగ్గర నుంచి నేను చూసి వాళ్ళు కుటుంబ సభ్యులుగా నేను అయిపోయాను. ఇప్పుడు వరదల ముంపు సమస్య తీరిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా. అయినా కూడా రోజుకొకసారి సీనన్న కలవాలి అనే ఒక దీంట్లో నేను సహజంగా ప్రతిరోజు ఈవినింగ్ 5 గంటలకు ఇంట్లోనే ఉంటున్నాను. 5 రాగానే మన ఇంటికి రావటం, ఊరికి జస్ట్ చూసి ఏదో చిన్న మాటలు పలకరించటం, అలా వాళ్ళు వెళ్ళే విధానం చూసి నేను వాళ్ళకి ఇంకా దగ్గరయ్యాను. ఈ సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే యాక్చువల్గా మీ గురించి నాకు ముందు తెలిసిన విషయం కూడా నేను చెప్తా, నేను దాని గురించి కూడా మాట్లాడాలనుకున్నా. సో నేను ఎలక్షన్స్ అప్పుడు జనరల్గా అందరు ఇంటర్వ్యూస్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మీ గురించి నాకు జనసేన నుంచి పోటీ పెడుతున్న వ్యక్తిగా తెలుసు. అంటే జనసేన టికెట్ వస్తే ఇక్కడ మీరే యూ విల్ బీ ద పర్సన్, మీరే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది ఇక్కడ అని చెప్పేసి ఒక మాట విన్నా నేను. అయితే మీతో పాటు జనసేన నుంచి ఇంకొక 4-5 కూడా పోటీ పడుతుండే. బట్ ఆ టైంలో కూడా చాలా స్ట్రాంగ్గా, అంటే ఈ వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వస్తుంది ఒకవేళ జనసేనకి టికెట్ ఖరారైతే అన్న విషయం మాత్రం చాలా క్లియర్గా విన్నా నేను. బట్ అది దురదృష్టం అనుకోవాలనో ఏమో తెలియదు నాకు కూడా. బట్ టీడీపీ నుంచి ఒక సీనియర్ వ్యక్తిగా బుద్ధప్రసాద్ గారు ఇటు రావడము, ఆయనకి టికెట్ ఇవ్వడము, ఆయన పోటీ చేయడము, ఇవంతా కూడా జరిగిపోయినాయి. సో ఆల్ దిస్ హ్యాపెండ్. సరే, రీజన్ ఏదైనా కావచ్చు, కానీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే జనసేనలో ముఖ్యంగా మీలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఏంటి అంటే నాట్ ఓన్లీ జనసేన, అంటే మీలాంటి వాళ్ళు ఎందుకు తక్కువగా ఉంటారు అంటున్నా అంటే మనకి టికెట్ వస్తుంది, మనం పోటీ చేయబోతున్నాం, మనం ఇంకా సర్వీస్ చేయబోతున్నాము అని ఒక ఆశతో ఉన్న వ్యక్తి సడన్ గా వేరే వాళ్ళు మన పార్టీలోకి రావడము, వాళ్ళు టికెట్ తీసుకోవడము, వాళ్ళు గెలవడము, వాళ్ళు ఎమ్మెల్యే అయిపోవడము, బట్ ఫిర్ బి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం, అంటే మీరు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి ఒక వ్యక్తిని గెలిపించడం అనేది చాలా గొప్ప విషయం. సో దీనికి మీకు వర్క్ చేయడానికి మనసు ఎట్లా వచ్చింది సార్ అసలు? యాక్చువల్గా నేను 25 years నుంచి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్లో ఉండేవాడిని, డైరెక్ట్ పాలిటిక్స్లో ఉండేవాడిని కాదు. ప్రతి పొలిటికల్ పార్టీ మీద నాకు అవగాహన ఉంది. నేనేమైందంటే నేను ఈ ఎక్స్పీరియన్స్లో కూటమి భాగస్వామ్యంలో మన అవనిగడ్డ ఆల్మోస్ట్ అందరూ జనసేన 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 అనే మాట అంటున్నారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి రాదు, ఆల్రెడీ ఇంటర్నల్గా ఫైనల్ అయిపోయింది, అది 100% జనసేన సీటే అనే ఉద్దేశంతో సరే నేను 25 years నుంచి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. సరే ఇది ఎలాగో టీడీపీకి సీట్ రావట్లేదు కదా, జనసేనకి వస్తుంది కాబట్టి మనం నాకున్న ఎక్స్పీరియన్స్లో మనం ట్రైల్ ఎందుకు వేయకూడదు అని ఉద్దేశంతో నాకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కామన్ మిత్రులతో నేను పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవడం జరిగింది. ఆయన రిసీవ్ చేసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది. నాతో ఆల్మోస్ట్ 3 hours స్పెండ్ చేశారు. 3 hours చేశారు. తర్వాత ఏం మాట్లాడారు సార్ మరి అప్పుడు? చాలా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఏ రకంగా కింద నుంచి పైకి వచ్చాను, నేను మొత్తం అన్ని క్లియర్గా అడిగాడు. చాలా పాపం మంచి నాకు రెస్పాన్స్ ఇచ్చారు. నాకు చూపించిన ప్రయారిటీ, మేము మాట్లాడుకున్న విధానం అంతా కూడా నాకు సీట్ నాది 100% అనేది నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ఇక లాస్ట్ 4-5 daysలో యాక్చువల్గా అది ఏం జరిగింది అనేది మా కాన్స్టిట్యున్సీలో ప్రతి చిన్నపిల్లలకి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. సో ఆ పరిణామం వల్ల నేను అధైర్యం పడలేదు. ఎందుకంటే రాజకీయాలు అనేది నాకు కొత్త కాదు. డైరెక్ట్ పాలిటిక్స్లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్గా వచ్చాను. నాకంటూ గాడ్ ఫాదర్స్ లేదు, లాస్ట్లో ఏదో వ్యూహం జరిగింది. అయినా కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం సీటు రానంత మాత్రాన మనం ప్రజలు నిరాశ చెందకూడదు. మనకి ప్రజల్లో అప్పటికి నేను దగ్గర అయిపోయా. చాలా విలేజ్లో నా దగ్గర రావటం, వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకుని, ఎందుకంటే గత సంవత్సరాలుగా వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు పడుతున్న బాధలు నాతో షేర్ చేసుకుంటాం, వాళ్ళు పడే బాధలు
నేను డైరెక్ట్గా నేను చూసి అదే మనకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి నేను చిన్న చిన్న సమస్యలు ఎందుకు తీర్చకూడదు, సీటు రానంత మాత్రాన మనకేం ఇదవ్వలేదు. నాకున్న కాంటాక్ట్స్, నాకున్న ఇది వాళ్ళకి సేవ చేద్దాం. కానీ ఈ సర్వీస్ అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సర్వీస్ చేయాలంటే చాలా, ఇప్పుడు ఎంతో మంది ఆస్తిపరులను చూస్తాం, ఎంతో మంది తండ్రులు పాలిటిక్స్ లో ఉండడం, లేకపోతే తండ్రులు సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి ఒక్క కొడుకు మళ్ళీ తిరిగి సర్వీస్ చేయాలని ఏం రూల్ లేదు, అండ్ అట్లా చెయ్యరు కూడా చాలా మంది. బట్ మీకెందుకు ఆలోచన? సర్వీస్ అనేదమ్మా నాకు ఇప్పుడు రాలా. నేను గత 20 years నుంచి నాకున్న కాంటాక్ట్స్లో నేను మంత్లీ ఒక 3-4 times నా కాన్స్టిట్యూన్సీకి వచ్చేవాడిని. అప్పుడే వస్తే నాకున్న పరిచయాల్లో ఉన్న మనుషులు ఎవరు వచ్చినా కూడా జాబ్ కోసం కానీ, చిన్న చిన్న ఇష్యూస్ కానీ, ఏదన్నా సమస్య వచ్చినా కూడా ప్రతి సమస్యకి నేను తీర్చడానికి 90% కృషి చేసేవాడిని. కొంతమంది ఉండేవాళ్ళు పాపం వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చాయి, 95% మార్క్స్లు వచ్చాయి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి స్కిల్ ఉండేది కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు పాపం ఫేస్ చేసేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని ఆ రోజుల్లోనే గుర్తించి నేను వాళ్ళకి ఒక 3 months 4 months సపరేట్ స్కిల్ నేను కోచింగ్ పెట్టి నేర్పించేవాడిని. దాంట్లో కనీసం నేను నాకు ఇంచుమించు 1500 మందికి ఇప్పుడు చాలామంది మైక్రోసాఫ్ట్లో చేస్తున్నారు, ఇన్ఫోసిస్లో చేస్తున్నారు, టీసీఎస్లో చేస్తున్నారు, విప్రోలో చేస్తున్నారు. అలా చేసుకుంటా గత 20 years నుంచి నేను చేసుకుంటూ వచ్చాను. కానీ అప్పుడు ఎవరికి చెప్పేవాడిని కాదు. అప్పుడు మనకేంటంటే వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అప్పుడున్న నా బిజీ, నాకున్న దీని మీద. ఇప్పుడు ఏంటంటే మనం చేసేది చేయబోయేది చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి అది తెలియజేయాల్సిన అవసరం ఉద్దేశంతో సో నేను అది నేను చెప్పబోయినా నా చుట్టూ ఉన్న మిత్రులు వాళ్ళు రావటం, నాతో పని చేయించుకోవటం చేసుకుని వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎప్పుడైతే టికెట్ రాదో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, వాళ్ళు ఇండివిజువల్ గా నిలబడ్డము, లేకపోతే ఎందుకంటే ఆల్రెడీ మీకు చాలా మంది మీ వెనుకుండే వాళ్ళు, మీ అభిమానులు, మీతో నడిచే మీ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అండ్ మీకు చెప్పుంటారు కూడా, లేదన్నా నువ్వు నిలబడాల్సిందే, నువ్వు ఇండివిజువల్ గా నిలబడు, పర్లేదు, నో ప్రాబ్లం, మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇట్లా చాలా ఫోర్స్ కూడా మీరు తీసుకున్నారట. మిత్రులే కాదు, వేరే వేరే దేశాల నుంచి, వేరే స్టేట్ నుంచి ఎంతోమంది నీకు చాలా అన్యాయం జరిగింది. యాక్చువల్గా మేమందరూ ఊహించింది ఒకటి, లాస్ట్ మినిట్లో జరిగింది ఒకటి. ఇది చాలా ఘోరమైన తప్పుదం జరిగింది మీ విషయంలో. మేమందరం మీ వెనకాల ఉంటాం, ఇండిపెండెంట్గా వేయాల్సిందే అని చెప్పి రేత్రి పగులు విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చింది. కానీ నా కాన్సెప్ట్ ఒకటి, ఇప్పుడు మనం స్టేట్ విడిపోయినప్పుడు మన కట్టుబాటులతో మన స్టేట్కి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు ఆయన ఉన్న విజన్తో ఎక్స్పీరియన్స్తో ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేశాడు. 100 సంవత్సరాలు అమరావతి అనేది 100 సంవత్సరాలలో ఏ విధంగా ఉండాలనేది ఒక స్కీమ్ చేసి ఒక డిపిఆర్ తయారు చేశాడు, కొన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి కొన్ని ఆల్మోస్ట్ 70% అని, కొన్ని 40% అని, అంత స్పీడ్గా ఉన్న విజన్ గల నాయకుడు. ప్లస్ పవన్ కళ్యాణ్ ఒక పక్కన. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయనకి ఎంతోమంది ఎన్నో సీట్లు కావాలని అడిగినా కూడా అరే మనం ఇబ్బంది పడకూడదు, మనకు ఇప్పుడు ఏంటి స్టేట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, సో మనకు 50 సీట్లు తీసుకుని ఈ టైంలో మనం బలహీన పడకూడదు, మనం తక్కువ తీసుకుని మనం గవర్నమెంట్లోకి రావాలి. ఏదైతే మనం గత చంద్రబాబు నాయుడు గారు 60-40% చేసిన వర్క్లు ఏదైతే ఆయన విజన్తో, ఆయన విజన్కి మన విజన్ కూడా తోడైతే రాబోయే రోజుల్లో మన స్టేట్ మళ్ళీ ఇండియాలో నెంబర్ 1 స్టేట్ అవుద్దనే ఈయన సంకల్పం, ఈయన కాంప్రమైజ్ అయ్యాడు. ప్లస్ మన దశగారు మోడీ గారు, ఆయన సంకల్పం ఏంటి, ఆల్రెడీ మన ప్రపంచంలో 5th ప్లేస్లో ఉన్నాం. ఆయన విజన్ ఏంటి, ప్రపంచంలో నెంబర్ 1 మన ఇండియా వెళ్ళాలని హార్డ్ వర్క్ చేస్తున్న ఒక టీంని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్న వ్యక్తి. అంటే ఈ 3 వ్యక్తులు కలిసి ఏ స్వార్థం లేకుండా డెవలప్మెంటే ఒక దిశగా ఆలోచించి ముందుకెళ్లే వ్యక్తులు. సో కూటమి కలిసి ఇంత ప్లాట్ఫారం వాడు మంచి సదుద్దేశంతో ముందుకెళ్తున్న పార్టీకి నేను ఇండిపెండెంట్ వేసి బలహీన పట్టడం తప్ప ఉపయోగం లేదు. వాళ్ళకి ఈ ఆలోచన బాగుంది సార్. అంటే స్టేట్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఇట్లా ఆలోచిస్తున్నారు. అదే ఒక వ్యక్తి ఆయన యొక్క పర్సనల్ రాజకీయ జీవితం గురించి ఆలోచిస్తే, నేను పోటీ చేస్తే ఒక 50,000 అట్లా వచ్చినా కూడా
మనని వీళ్ళు ఎవరో ఒక పార్టీ వాళ్ళు తీసుకుంటారు, వద్దొద్దు నువ్వు తగ్గు అని చెప్పేసి అట్లీస్ట్ పైసలైనా ఇస్తారు, మనకి ఫండింగ్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు మనకే టికెట్ ఇస్తారు, లేదంటే ఇంకేదన్నా ఏ చైర్మన్ పోస్టో ఇంకే పోస్టో ఏదో ఒక పోస్ట్ ఇచ్చి కూర్చోబెడతారు అన్న ఒక ఆశతోని చాలా మంది పాలిటిక్స్లో ఇలాంటి పనులు చేయడం కూడా చాలా మందిని చూసినాం మనం. బట్ మీరు ఇంత నియత్తోని, అంటే ఇంత సాఫ్ట్ హార్టెడ్, అంటే వెరీ ప్యూర్ హార్టెడ్ పర్సన్గా నా స్టేట్ బాగుండాలి, నా స్టేట్ కోసం ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి ఈరోజు ఒక సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు నేనెందుకు దాన్ని చెడగొట్టాలన్న ఒక ఆలోచన మీ లోపల వచ్చింది అంటే దిస్ ఈజ్ వండర్ఫుల్. నిజంగా చెప్పాలంటే ఈ థాట్ ప్రాసెస్ నేను ఇప్పుడు వరకు ఏ పొలిటీషియన్ దగ్గర నుంచి నేను వెళ్ళలేదు సార్, నేను నిజంగా వెళ్ళలేదు. నేను సర్వీస్ చేయడానికైనా పర్లేదు, నేను నుంచుంటా ఇండిపెండెంట్గా అనే వాళ్ళని విన్నా నేను. ఎస్ కరెక్ట్. ఎందుకంటే ఒక బాధ్యత గల పౌరుడుగా, ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ప్రాబ్లం చేస్తున్నాం. గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన మినిమం థింగ్స్ కూడా ఎమినేట్స్ కూడా లేకుండా పోతుంది మన స్టేట్. సో ఇప్పుడు మన స్టేట్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం ఇంపార్టెంట్ కాదు, అందరం కలవాలి. మన స్టేట్ని మళ్ళీ ఇండియాలో ది బెస్ట్ స్టేట్గా తీర్చిదిద్దాలి. దానికి మనకి 3 నాయకులు కలిశారు. ఆ 3 నాయకులకి మన చేతనంత వరకు వాళ్ళకి సపోర్ట్గా ఉండి, మీరు అడిగారు కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు తీసుకుని అవి చేసుకోవచ్చు కదా, చాలా మంది చేస్తారు అలా చాలా మంది చేశారని కూడా తెలుసు నాకు. అలా చేయటం వల్ల నా ఇండివిజువాలిటీ దెబ్బతింటుంది. అలాంటి థాట్ కూడా నా మైండ్లోకి రాలేదు. నాకంటూ మనం ఎన్నో కష్టాలు అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి రాజకీయం కాదు, కూటమి అభ్యర్థి గెలవాలి. కూటమి మళ్ళీ పాత మా రోజులు చూసాం. కూటమి గెలవాలి, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయాలి, మన స్టేట్ని డెవలప్ చేసుకుంటంలో ఎంతో కొంత నా పాత్ర ఉండాలనే ఉద్దేశంతో నేను కూటమి అభ్యర్థిని గెలిపించడం జరిగింది. తద్వారా మనం అనుకున్నట్టుగా భారీ మెజార్టీతో అందరూ గెలిచారు. సో మన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మన వరదల్లో ఏ రకంగా కష్టపడ్డారు, ఏ రకంగా ఫేస్ చేశారనేది అందరికీ తెలుసు. దీని గురించి మనం మాట్లాడదాం సార్. కానీ నిజంగా మీ టికెట్ గురించి చూసుకోకపోగా ఎదురుగా వాళ్ళకి సపోర్ట్ చేయడంతో పాటు చాలా మంది ఏం చేస్తారు, సర్లే ఈసారి మనకి లక్ లేదు, టికెట్ దొరకలేదు, ఓకే ఫైన్, ఈసారి మన పని మనం చేసుకుందాము, లేకపోతే నెక్స్ట్ టైము మళ్ళీ మనము ఇంకొంచెం ఉన్నదానికన్నా ఇంకా బాగా సంపాదించి పేరుతో పాటు పైసలు సంపాదించుకొని అప్పుడు పోటీ చేద్దాంలే, అప్పటికి నెక్స్ట్ టైంకి ప్రిపేర్ అవుదాంలే అని అనుకొని కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు కాంట్రాక్టర్, మీరు చాలా బిజీగా ఉంటారు, సో మీ పనులు మీకు ఉంటాయి. కానీ ఈ పనులతో పాటు మళ్ళీ సర్వీస్ని ఎత్తనేసుకున్నారు మీరు. ఇది నాకు బాగా స్ట్రైక్ అయిందనమాట. ఈరోజు నేను ఇక్కడికి రావడం, ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ముఖ్య కారణం అదే సార్. సో ఇక్కడ నేను చెప్తున్న మాటలు కాదు, నేను అడుగుతున్న మాటలు ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు ఇది. సో వాటన్నిటికీ కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. జనాలు ఏవైతే నాకు చెప్పినరో అవే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. యాక్చువల్గా మీరు ఇక్కడ జనాలకి చేసిన సర్వీస్ ఎలాంటిది అని నేను జనరల్గా అడిగినప్పుడు కొంతమంది చెప్పినరు, మీరు దాదాపుగా 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఒక కాలువ తవ్వి మరి అసలు నీళ్లు లేటుగా వచ్చే వాళ్ళకు కూడా అందరితో పాటు పంట వేసుకునేలాగా, అంటే బేసిక్గా రెండో పంట ఎప్పుడైతే వేసుకుంటారో ఆ టైంలో కాకుండా ఈ నవంబర్ ఈ టైంలో అంటే ఇయర్ ఎండింగ్లో వేసుకునే వాళ్ళట వాళ్ళ ఊర్లో. ఏ ఊరు సార్ అది? సొర్లగొంది, దిండి, ఒక 5 విలేజ్లు వేసుకున్నాయి. ఈ విలేజ్లో ఏంటంటే లాస్ట్లో వేసుకుంటారు పంట. గత 4-5 ఎప్పుడు ఏంటంటే వాళ్ళకి తీర గ్రామాల్లో వాటరు రావాలంటే చాలా లేట్గా వస్తుంది. అవునట. ఏంటంటే అది లాస్ట్ 5 years నుంచి ఆ కాలువలతో మెయింటెనెన్స్ చేయకపోవటం, కనీసం మినిమం వర్క్ కూడా చేయకపోవటం వల్ల 2 months డిలేగా వాళ్ళు క్రాప్ వేసుకుంటారు. ఆ 5 విలేజ్ గ్రామాల్లో పెద్దలు నా దగ్గరికి వచ్చారు. యాక్చువల్గా అది చాలా పెద్ద ప్రాజెక్టే. వచ్చి సార్ మేము పంటలు వేసుకుంటాం, లేట్ అవుతుంది, దగ్గరగా 8 kilometers ఉన్నాయి సార్, పూడిపోయింది, కనీసం ఏదో రకం ఇంజిన్లు పెట్టి వాటర్ తీసుకుని వేసుకున్న టైంలో కూడా మళ్ళీ కెనాల్స్ కట్టేస్తున్నారు, కట్టేయంగానే మళ్ళీ క్రాప్ కొంత అవ్వగానే మళ్ళీ ఎండిపోతుంది. అయ్యో, అలా ఫేస్ చేస్తున్నాం, కొంచెం మీరు మాకు ఇది సహకరించండి అని చెప్పంగానే ఆన్ ది స్పాట్ 4 ఎక్స్వేటర్లు పెట్టాను. ప్రతి విలేజ్ ఆ పని చేయించుకునే విధానం కూడా ఆ విలేజ్ పెద్దలకు అప్పచెప్పారు, మీరే చేసుకోండి, మీరు నచ్చినట్టుగా మీరు చేసుకోమని 4 ఎక్స్వేటర్లు గల అప్పచెప్పడం జరిగింది. ఒక 2-3 days దాకా నేను కూడా చూశాను. వాళ్ళు చేయించుకునే విధానం, వాళ్ళు పడుతున్న ఆనందం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత అది వర్క్ అయిపోయినాక నేను ఆ 5 విలేజ్లు పర్యటించినప్పుడు వాళ్ళు చూపించిన ఆనందం, అరే నేను కరెక్ట్గా వెళ్తున్నాను, టికెట్ అనేది తర్వాత సంగతి,
ఒక కామన్ మ్యాన్గా, ఒక బాధ్యత పౌరుడిగా ఒక మంచి పని చేస్తున్నాను, ఇలాంటి ఇది చేసుకుంటా ఇంకా ముందుకెళ్ళాలి, ప్రజలకి ఇంకా దగ్గరయ్యి వాళ్ళల్లో పడే ఆనందం ఫస్ట్ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ 5 విలేజ్లు నా మీద చూపించిన ప్రేమ అంతే కదా సార్. నన్ను మరీ ఇంకా సేవ చేయాలనే సంకల్పంతో స్ట్రాంగ్గా అయిపోయాను. నా పేరు ప్రసాద్, మాది దిండి. నాగాలంక నుంచి పెదపాలెం కాలం వరకు మా కాలం బాగా పూడిపోయింది. గత 5-6 ఏళ్ల మట్టి కూడా నీళ్లు సరిగ్గా రాక ఇంకో ఈ రోజుల్లో నాట్లు వేసుకునేవాళ్ళం. కానీ మా కాలం బాగా పూడిపోవడం వల్ల మేము అవనిగడ్డ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి మా కాలం ఇలా పూడిపోయిన సార్ ఏంటంటే ఆయన వచ్చి కాలువ చూసి మా కాలం పెదపాలెం లాగలు కానించి పెదగమలపాలెం, పరశువర, దిండి, దేందలపురం, చొర్లగొంది వరకు కాలువ సాగు చేసి కాలువ తుమ్మి ఒక 8 కిలోమీటర్ల వరకు కాలువ తుమ్మి మాకు నీళ్లు అందజేసి మేము ఈ రోజులకల్లా నాట్లు వేసుకున్నాం. ఈ కాలువ తోమపోతే కనుక మేము మళ్ళీ ఈ రోజుల దాకా నాట్లు వేసేవాళ్ళం కాదు. కాలువ తుమ్మిని బట్టి తవ్వబట్టి ఇప్పటికల్లా నాట్లు వేసుకున్నాం. ఆయన మేలు ఎప్పటికీ మర్చిపోము. ఆయన మాకు ఏది చేయాలన్నా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి చెప్పాము, ఆయన చేశాడు. ఆయన అందరికీ రుణపడి ఉంటారు. ధన్యవాదాలు. కానీ నిజంగా ఇక్కడ జనాల దురదృష్టం ఏంది అని అంటే పక్కనే కృష్ణానది ఇట్లా పాయలు పోతూ ఉంటాయి, కానీ పాపం చాలా మందికి నీళ్ళ ప్రాబ్లం ఇక్కడ. నేను మొట్టమొదటి నుంచి ఎలక్షన్స్ ముందు నుంచి ఇక్కడ తిరుగుతున్నప్పుడు చాలా మంది నాకు చెప్పిన మాట ఇదే, అమ్మ మాకు తాగడానికి నీళ్లు లేవు, వాడుకోవడానికి నీళ్లు లేవు, పంట వేసుకోవడానికి నీళ్ళు లేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉందో అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ యొక్క ప్రాంతము దివిసీమ అనేది ఎందుకు ఇంత అదృష్టానికి కూడా నోచుకోలేదన్న ఒక బాధ వేస్తుంది సార్ నాకు. మీరు ఒక కాంట్రాక్టర్ గా దీన్ని ఏమైనా తీర్చిదిద్దొచ్చు అంటారా? లేదమ్మా, ఇది మీరు క్వశ్చన్ చాలా ఉంది, ఇది వాస్తవం కూడా. ఎన్నో సంవత్సరాలు సమస్య. ఓన్లీ పాపం సమ్మర్లో అయితే వాటర్ ట్యాంకులు కనుక లేకపోతే వాళ్ళు 2 రోజులైనా సమ్మర్ లో అంటున్నారు. నిన్న నేను గల్లీలు తిరుగుతుంటే నిన్న కూడా వాటర్ ట్యాంకర్ చూసిన సార్. ఎందుకంటే తీర గ్రామాల్లో ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు, మినిమం ఎమినిట్స్. అరే మనం డ్రింకింగ్ వాటర్ అన్నా ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏదో పని చేసుకుంటారు, నైట్ కనీసం వాటర్ అన్నా తాగి, కనీసం పని లేకపోతే మంచినీళ్ళు తాగన్నా పడుకుంటారు. అలాంటి తీర గ్రామ ప్రజలు ఈరోజు కూడా వాస్తవంగా నీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఏంటంటే నేను నా యాజ్ ఎ కాంట్రాక్టర్గా నేను చెప్తున్నాను ఏంటంటే ముందు చూపు లేకపోవటం. ఎందుకంటే కృష్ణా వాటర్ పోతా ఉంటుంది, దానికి సీ వాటర్ తోడవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాటర్లో సల్నీటి శాతం పెరుగుతూ ఉంటుంది. ఆ సీ వాటర్ బ్యాక్ రావటం, ఈ మంచి వాటర్ ఫ్లో అవటం, దానికి నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా నేను కలిసి నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమీ లేదు, మాకేంటంటే కొన్ని చెక్ డ్యామ్స్ అవసరం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నా మైండ్లో ఉంది. ఆ చెక్ డ్యామ్స్ పెట్టడం వల్ల ఏంటంటే కనీసం కొన్ని విలేజ్లన్నా వాటర్ మారకుండా ఉంటాయి. సో ఏదైతే మినిమం సెలనైట్ ఉందో ఆ కృష్ణా వాటర్ని కొన్ని గ్రామాల వరకు వాటర్ మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఇక తీర గ్రామాల్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పెట్టిన రివ్యూ మీటింగ్ కూడా నేను చూశాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫస్ట్ తాగునీటి అనే పదం వాడారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ కూడా జరిగింది, డిపిఆర్లు కూడా సిద్ధం చేస్తున్నారని తెలిసింది. సో అది తొందరగా ఇంప్లిమెంట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఇక ఫ్యూచర్లో అయినా తీర ప్రాంతాల్లో మంచినీళ్ళు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రూ సార్, నిజంగా ఆ రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు పడుతున్న కష్టం చూస్తే నాకు బాధేసింది సార్. హైదరాబాద్ లాంటి ఒక ప్లేస్లో కూడా అసలు నీళ్ళ ఆస్కారమే లేదు చుట్టుపక్కల. మనకి ఏ నీళ్ళు వచ్చినా కూడా దగ్గరలో ఉన్న సింగూరు నుంచో ఇక్కడ నుంచి రావాల్సిందే. అక్కడ కూడా మన కృష్ణా వాటర్ వెళ్తుంది. కృష్ణా వాటర్ వెళ్తుంది, ఇక్కడ నుంచి పక్కన నుంచి వెళ్తున్న కృష్ణా వాటర్ అక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడున్న జనాలకి ఎందుకు రావట్లే అన్న ఒక బాధ నాకు వేసింది సార్ నిన్న చూస్తే. 100% కరెక్ట్ అమ్మా. ఇప్పుడే దాని మీద ఇప్పుడు కూటమి నాయకులు దృష్టి పెట్టారు. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య తీర్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. తొందరలో ఇది ఇంప్లిమెంట్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సార్, యాక్చువల్గా ఈ పంట వేసుకోవడానికి మాత్రమే కాకుండా తాగునీరు కోసం కూడా, అంటే మనం ఇందాక డిస్కషన్లో మాట్లాడినట్టుగా చాలా మంది ట్యాంకర్ల దగ్గర నుంచి ఉంటున్నారు అని చెప్పేసి. సో వీళ్ళకి ఏదైతే పైప్ లైన్ ఉందో తాగే నీరు పైప్ లైన్, ఇది పాడైపోతే కూడా దీన్ని మీరు రిపేర్ చేయించారట సార్. ఇది దీనదయాలపురం అనేది విలేజ్ అమ్మా. యాక్చువల్గా పైప్ లైన్ అని ఉన్నమాట వాస్తవం. ఆ పైపులు పాడైపోయినాయి.
మోటార్ పనిచేయట్లేదు. సో యాక్చువల్గా అది ఆ ఊరు పెద్దలు వచ్చి, సార్ మాకు పైప్ లైన్ వేసి చాలా రోజులు అవుతుంది, వాటర్ వస్తున్నాయి కానీ 2 కిలోమీటర్ల దగ్గరే వాటర్ ఆగిపోతున్నాయి, మోటార్ పనిచేయట్లేదు చెప్పంగానే అది కూడా అప్పుడప్పుడు కొత్త పైపులు పంపించి మోటార్ బాగు చేయించేసి వితిన్ 3 డేస్లో పని చేయించడం జరిగింది. మళ్ళీ ఆ విలేజ్ అందరు పిలిస్తే మళ్ళీ వెళ్ళాను. వాళ్ళు చూపించిన ఆదరణ, నేను కరెక్ట్ వేలో వెళ్తున్నాను. ప్రజలకి సర్వీస్, నా మైండ్లో ఏదైతే సర్వీస్ ఓరియంటెడ్ పిల్లలు కామన్ మ్యాన్కి ఎలా చేయాలి అనేది నా మనసులో ఉందో వాళ్ళు చూపించిన ఆనందం ఇంకా మరి నాకు స్ట్రెంగ్త్ వచ్చింది. మాది దిందలపురం నాగాలంక మండలం పరచవరం పంచాయతీ. నా పేరు కుక్లిగడ్డ వీర్రాజు. మా ఊరికి మంచినీళ్ళు పైప్ లైన్ వేసి ఉన్నది, ఆగిపోయింది. అది మా ఊరికి విక్కూరు శ్రీనివాసరావు గారు వచ్చారు ఒక రోజుని. ఆ రోజున సార్ మాకు మంచినీళ్ళు లేవు, ఇట్లా పైప్ లైన్ ఆగిపోయింది, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం అనగానే మీకు ఎంతైనా సరే నేను దానికి ఖర్చు ఎంతైనా నేను భరాయిస్తాను, మీరు దాన్ని వేసేసుకోమని చెప్పి అమౌంట్ ఎంతైనా నేను చూసుకుంటానని చెప్పి అన్నారు. ఈ అమౌంట్ ఇచ్చారు, దాన్ని లైన్ చేసుకున్నాము. 3 కిలోమీటర్ల నుంచి ఆ పైప్ లైన్ వేశారు. ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి రోజుకో బిందుకాడికి డైలీ మాకు ఆపు లేకుండా వస్తున్నాయి. ఇంకా ఏ రోజైనా ఆ పైప్ లైన్ ఆగి ఉంటే మీకు ఎప్పుడు ఆగినా అప్పుడు నాకు మీరు నా దగ్గర కలవండి, మీకు ఆ యొక్క పైప్ లైన్ ఆపు లేకుండా మీకు మంచినీళ్ళు అనేది మీ ఊరికి సప్లై చేయటం నేను చేస్తానని చెప్పారు. ఆ సార్కి మేము రుణపడి ఉన్నాము. ఆ సార్ ఇలాగే మరి మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రతి గ్రామాన్ని కూడా ఆదరిస్తారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ సార్ వాళ్ళ ఇల్లు, ఇప్పుడు నేను వచ్చిన కదా, ఈ ఇల్లు ఎక్కడ ఉంది అని అంటే, ఇక్కడ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారి ఇంటి ఎదురుంగే ఉంది. చాలా మంది ఈయన దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ అని ఎందుకు చెప్పుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అంటే జనరల్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు ఎవరైనా కూడా, రైట్? ఇది కామన్గా జరిగేది. అంటే నాకు ఈ డౌట్ వచ్చింది, వాళ్ళ నా దగ్గరకు వచ్చి ఇట్లా పైప్ లైన్ పాడైపోయింది సార్ అని మిమ్మల్ని అడిగిండ్రు అని అంటే, ఇల్లు ఎదురుగానే ఉంది, ఎక్కడ దూరం కూడా లేదు, ఆయన ఇక్కడే ఉంటారు, అటు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడికి చాలా మంది మీ దగ్గరికి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తున్నారు అనేది ఆశ్చర్యంగా ఉంది అసలు. నేను ప్రజలు అక్కడికి వెళ్తున్నారా ఇక్కడికి వస్తున్నారా అనేది నేను ఆలోచనమ్మా. నా దగ్గరికి వచ్చిన మనుషులకి, వాళ్ళు అడిగే సమస్యలకి నా చేతనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయటానికి నేను ముందుంటున్నాను. వాళ్ళ సమస్య వింటున్నాను. నా శక్తి మేరకు వాళ్ళకి సహాయం చేయటానికి ఎప్పుడు ముందుంటాను. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అండ్ సార్ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొన్ని ఇన్ని అని చెప్పడానికి లేదు. వాళ్ళ నాన్నగారి పేరు పైన, వీరరాఘవయ్య గారి పేరు పైన ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్లో భాగంగా కొన్ని హాస్పిటల్స్కి తాగునీరు, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో అసలు చెప్పుకోవాల్సినవి, చెప్పుకోలేనివి, అంటే చెప్తే బాధ అనిపించేవి, ఇలాంటివి ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. సో దాంట్లో కొన్ని మాత్రం నాకు ప్రజలు ఏవైతే చెప్పిన దాంట్లో నుంచి నేను కదిలిపోయినానో వాటిని మాత్రమే నేను ఈరోజు సార్ ముందు అడగడం జరిగింది. అది కూడా ఏంటంటే, ఒకసారి అడగాలనిపించింది నాకు, ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి అని. ఇప్పుడు అడుగుతున్నా సార్ నేను, వీటన్నిటి వెనకాల మీ స్వార్థం ఏమైనా ఉందా? మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు అర్థమైంది. నేను మనుషులకి, కామన్ మ్యాన్కి నిస్వార్థంగా సేవ చేయటానికి డిసైడ్ అయిపోయాను. వాళ్ళలో నేను ఒక చిన్న పని చేస్తే వాళ్ళ పడే ఆనందం నేను గమనించాను. ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళకి సేవ చేయాలని నా సంకల్పం. సో సార్, ఇప్పుడు ఎట్లాగో కూటమి గురించి ఒక్కసారి మాట్లాడాలని ఉంది. ఎందుకంటే మీరు ఇందాక మాటల్లో చంద్రబాబు గారి గురించి మాట్లాడినరు, మోడీ గారి గురించి మాట్లాడినరు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినరు. సో ఈ కూటమి పైన మీ కరెక్ట్ ఉద్దేశం ఏంది? అసలు ఎట్లా పనిచేస్తుంది అంటారు? రాష్ట్రానికి ఏ విధంగా బాగుంటుంది అంటారు? మన స్టేటు ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి అనేది ఏర్పడటం ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కూటమిలో ఉన్నది మామూలు వ్యక్తులు కాదు. మోడీ గారు ప్రపంచంలో దిశ కలిగిన ఏకైక నాయకుడు. ప్రపంచంలో హైయెస్ట్ పాపులారిటీ ఎలా వస్తుంది? అతను చేసే నిస్వార్థమైన సేవలు ప్రపంచ దేశాలంతా ఆయన వైపు చూస్తున్నాయి. ఆయన విజన్, ఇండియా ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలనే విజన్తో ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ టీం అంతా ఎలాంటి ఆలోచన లేకుండా అదే ఏమ్గా పనిచేస్తుంది. నెంబర్ 2 చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ప్రపంచం అందరికీ తెలుసు. ఎలాంటి పరిస్థితిలో మన స్టేట్ విడిపోయింది, ఎలాంటి పరిస్థితిలో ఆయన మనకి వచ్చాడు, ఏ విజన్తో ఒక అమరావతి ఇండియాలో నెంబర్ 1 స్టేట్ తీసుకెళ్లాలని ఏ రకంగా కష్టపడ్డారు, తర్వాత ఏం జరిగిందనేది అందరూ తెలుసు. ఇప్పుడు ఏదైతే ఉద్దేశంతో మళ్ళీ ఆయనకి ప్రజలు అవకాశం ఇచ్చారో అది త్వరలో ఆయన కంప్లీట్ చేస్తాడు.
నెంబర్ 3 నాకు తెలిసి ఎక్కువ సీట్లు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నా. ఎక్కువ సీట్లు ఎంత తీసుకోమని చెప్పి ఎంత ఒత్తిళ్ళు వచ్చినా మనం కూటమిగా ఏర్పడుతున్నాం. కూటమిలో అన్ని సమస్యలు ఉంటాయి. అటు పెద్ద మోడీ గారికి అటు ఆ పార్టీకి సమస్యలు ఉంటాయి, ఇటు తెలుగుదేశం పార్టీకి సమస్యలు ఉంటాయి. సో మనకి స్టేట్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో కార్యకర్తల దగ్గర నుంచి ప్రెజర్ వచ్చిన, వివిధ సంఘాల నుంచి ప్రెజర్ వచ్చిన పట్టించుకోకుండా తక్కువ స్థానాల్లో కాంప్రమైజ్ అయ్యి ఏ స్వార్థం లేకుండా వాళ్ళకి మద్దతు ఇచ్చి 3 పార్టీలు కలిసి ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, మన స్టేట్ మన ప్రజలు యొక్క భవిష్యత్తుకు నిర్ణయించుకుని కలిశారు. ఎలాంటి స్వార్థం లేని 3 వ్యక్తులు ఒక కూటమిగా ఏర్పడే రోజున మంచి జరుగుద్ది. దేర్ ఇస్ నో డౌట్. వాళ్ళ మందరం బాగుండాలని వాళ్ళు ఎన్నో కార్యక్రమాలకి అంకురార్పణ చేశారు. మొన్న ఉదాహరణ ముంపు గ్రామాల్లో అంత పెద్ద ఆయన ఏ రకంగా కష్టపడ్డాడు. చరిత్రలో ఏ స్టేట్లోని ఎక్కడ అన్ని ఫండ్స్ రావు. వివిధ సంఘాల నుంచి అన్ని డొనేషన్స్ వచ్చింది. ఎందుకు వస్తాయి? మనిషి మీద నమ్మకం, అతను చేసే హార్డ్ వర్క్ మీద. సో ఈ కూటమితో మన స్టేట్ ఇండియాలో నెంబర్ 1 స్టేట్ అవటంలో దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ముచ్చటగా ముగ్గురు గురించి కూడా బాగా చెప్పిండ్రు. అండ్ నిజంగానే ఈ స్టేట్ని నంబర్ 1 ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఆ కూటమి బాగా పనిచేస్తుంది అని చెప్పేసి మీరు చెప్పిన మాట నిజమవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా మనస్ఫూర్తి. ఫైనల్లీ సార్, నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా మీరు ప్రజల్లో తిరుగుతూ సర్వీస్ చేస్తూ ఒక ప్రేమాభిమానాన్ని, ఒక మంచితనం మీలో ఉంది అన్న విషయాన్ని ప్రజలకి తెలుస్తున్న కొద్దీ ఎవరైతే ఇక్కడ ప్రాంత ఎమ్మెల్యే ఉంటారో ఆయనకి కొంచెం ఇన్సెక్యూరిటీ రావడం అనేది సహజం. అండ్ ఇంకోటి ఏంటంటే, రాజకీయాలు అంటేనే కొంచెం పోటీలు ఎంత బాగున్నా. ఇంకోటి ఏంటంటే, ఈ సార్ వాళ్ళ ఫాదరు, బుద్ధప్రసాద్ గారి ఫాదరు, ఇద్దరు కూడా మంచి రిలేషన్షిప్లో ఉండే, అంటే లైక్ ఒక మంచి దోస్తాను ఉండే, ఇద్దరి మధ్యలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, ఈ విధంగా ఉండేట కదా మీ ఫ్యామిలీస్. అవునమ్మా. మీరు కూడా అట్లే ఉంటున్నారా? మా ఫాదరు, ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఫాదరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు నేను కూడా చాలా అన్యోన్యంగా ఉన్నాం. ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలనే కోరుకుంటాం. ఓకే. నేను ప్రజలు దగ్గర అవటం కొద్దీ వాళ్ళు నా మీద కొంచెం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి పలానా విషయాలు, చిన్న చిన్న విషయాలు చెప్పుకుందాం, తొందరగా వద్దనేది నా దగ్గరికి వస్తున్నారు. సో నా మైండ్లో కూడా నాకు వాళ్ళకి సేవ చేయాలనేది అభిప్రాయం ఉంది కాబట్టి వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళకి దగ్గర అయ్యాను. ఆ ఉద్దేశమే తప్పితే ఈ రిలేషన్ మీరు అడిగిన రిలేషన్ ఎప్పుడు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. వెరీ నైస్ సార్. అండ్ ఈ సర్వీస్కి ఏమన్నా టార్గెట్ పెట్టుకున్నారా సార్? లైక్ ఎప్పటి వరకు, ఎవరికి, ఎంతవరకు అనేది? నేనేదో ఒక టార్గెట్ పెట్టుకుని పని చేయట్లేదు. నేను మా ఇంటికి వచ్చిన ప్రతి మనిషి కులం చూడను, మతం చూడను, ఏ రకంగా సహాయపడగలను అనే ఒకటే ఏంతో నేను పట్టుకుని అదే సర్వీస్ ఓరియంట్తో ముందుకెళ్తూ ఉంటాను. నా శక్తి మేరకు, నా శక్తి ఉన్నంత వరకు వాళ్ళకి సర్వీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను. దాంట్లో డౌటే లేదు. వెరీ నైస్ సార్, వెరీ నైస్. నిజంగా చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి నిస్వార్థంగా సర్వీస్ చేస్తూ, అసలు నిజంగా చెప్పాలంటే ఎలక్షన్స్కి ముందు చాలామంది ఈ విధంగా మాట్లాడడం చూస్తుంటాం. కానీ రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయి వేరే వ్యక్తి ఎమ్మెల్యే అయ్యి టికెట్ రాకపోయినా కూడా ఇంత స్పిరిట్తో, ఇంత మనస్సు క్లీన్గా పెట్టుకొని ప్యూరిటీతో మాట్లాడుతున్న వ్యక్తిని నేనైతే నిజంగా చాలా రోజులకి ఇలాంటి ఒక వ్యక్తి. చాలా మంది నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నీకు టికెట్ రాలేదు కదా, నువ్వు ఎందుకు ఊర్లో ఉంటావు, బిజినెస్ ఏంటి, నువ్వు మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత చూసుకోవచ్చు కదా, 4 సంవత్సరాలు నాకు సర్వీస్ చేయొచ్చు కదా. ఎంతో మంది నాకు ఫోన్ చేస్తున్నారు. టికెట్ రాకపోయినా నెక్స్ట్ డే నా మైండ్లో సర్వీస్. పవన్ కళ్యాణ్ గారు డిక్లేర్ చేసిన కానించి నా సర్వీస్ ఆగటం అనేది జరగలేదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు సర్వీస్ చేసుకుంటూనే వెళ్తాను. ఇక ముందు కూడా చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. ఎంతో మందికి హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు మీరు ఎప్పుడు తోడున్నారని అసలు లెక్కలేనంత మంది ఈ విషయం చెప్పారు నాకు. హాస్పిటల్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, కొడుకుకి బాగాలేదు, యాక్సిడెంట్ అయ్యింది, ఇంకేదైనా అయింది అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి పైసల గురించి ఆలోచించకుండా హాస్పిటల్ అడ్మిట్ చేయించి మీరు సర్వీస్ చేయడం అనేది వాళ్ళు చాలా మంది చెప్పడం జరిగింది నాకు. సో ఇవెట్లా సార్, దానికి కారణం ఏంటమ్మా, నా ఫ్రెండ్ సర్కిల్ కొంచెం డాక్టర్ ఫీల్డ్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే పాపం వాళ్ళకి మన కాన్స్టిట్యున్సీలో కొంచెం ఎక్విప్మెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడే ఎక్విప్మెంట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ప్రాపర్ టెక్నీషియన్స్ లేరు.
సో సహజంగా పాపం డాక్టర్స్ మాత్రం ఏం చేస్తారు, ఏదన్నా పేషెంట్ క్రిటికల్ పేషెంట్ రాగానే ఇమీడియట్గా విజయవాడ, హైదరాబాద్ పంపించేస్తారు. పాపం వీళ్ళకేమో ట్రావెల్ చేస్తూ ఉంటారు, అర్థం కాదు. వాళ్ళకున్న టైంలో ఎవరు కాంటాక్ట్ చేయాలి అనేది అంటే శ్రీనివాస్ ఒకసారి చేద్దామని నాకు చేస్తారు. ఇమ్మీడియట్గా ఆ హాస్పిటల్లో నా ఫ్రెండ్స్, మోస్ట్లీ ఆ హాస్పిటల్ నా ఫ్రెండ్స్ ఉంటారు, ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేస్తాను. ముందు వాళ్ళకి ఎమర్జెన్సీ ఏం కావాలి, ఫస్ట్ వాళ్ళకి ఎమర్జెన్సీలు చేయటం, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించటం. అది నేను కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం వల్ల వాళ్ళకి అలా చాలామంది పేషెంట్లు బయటికి రాగలిగారు. వాళ్ళు 10 మందికి చెప్పటం, అలాంటి సమస్యలు కూడా నా దగ్గర రావటం, నేను ఇంకా కొంచెం దగ్గర అవటం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, కేవలం మనుషులు మాత్రమే కాదు, వాళ్ళు పెంచుకునే గేదెలు, మేకలు, వీటన్నిటికీ ఒక బాధ కలిగితే కూడా మీరు చూడగలిగినరు అని వాళ్ళు అన్నారు. అంటే యాక్చువల్గా ఒక కష్టకాలం వచ్చినప్పుడు, ఒక ఆపత్తి మనకు వచ్చినప్పుడు మనం ఫస్ట్ సర్వైవ్ అవ్వడమే చూసుకుంటారు. సో జనాలందరూ ఆ బిజీలో ఉన్నా కానీ మీరు మిగతా జీవుల్ని కూడా పట్టించుకున్నారు అని చెప్పేసి వాళ్ళు నాకు చాలా గొప్ప చెప్పారు ఈ విషయం. ఒక ముంపు గ్రామం ఎడ్లంక్ గ్రామం ఒకటి వెళ్ళానమ్మా నేను. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ ఎడ్లంక్ గ్రామాల్లో ఫుల్ వాటర్ అంతా 5 feet అవునట ఉండిపోయింది. దాంట్లో కొంతమంది బయటికి రాలేదు, కొంతమంది సరే వాళ్ళకి పాపం బయటికి రాని వాళ్ళకన్నా మనం ఫుడ్ అందజేద్దామని చెప్పి నేను భోజనం తీసుకుని ఆ విలేజ్ సందర్శించడం జరిగింది. సో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు తీసుకున్నారు, చక్కగా ఏదో రకంగా భోజనం చేసేస్తున్నారు. వస్తున్నాను, కరెక్ట్గా 4 ఇల్లు దాటంగానే గేదెలు కనపడినాయి, ఆవులు కనపడినాయి. ఏ రకంగా చూస్తున్నాయి అంటే వాటి చూపుల్లో నాకు చాలా బాధ వేసింది. మళ్ళీ ఇంకో దూరం వెళ్ళినా మళ్ళీ అయ్యే గేదెలు అలాగే నా ఇంకా చూస్తూ ఉన్నాయి. నేను అక్కడ పెద్ద ఆయన ఉంటే అడిగా, ఏంటి పరిస్థితి, వాటి పరిస్థితి ఏంటంటే, ఏముందండి కనబడుతున్నాయి కదా కళ్ళంట నీళ్లు, అవి చెప్పుకోలేవు కదా, ఆ నీళ్ళు అయ్యాయి అని చెప్పాడు. అతను చెప్పంగా నాకు చాలా బాధ అనిపించింది. ఇమ్మీడియట్గా నేను నా మిత్రులకు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా 2 ట్రక్కులు అప్పుడప్పుడే ఫీడ్ తెప్పించి షీప్కి, గొర్రెలకి, మేకలకి జొన్నలు తెప్పించి దగ్గరుండి అవి తినే విధానం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అదే విధంగా మళ్ళీ ఆ తినే విధానం చూసి మళ్ళీ పక్క ఉన్న విలేజ్లకి వెళ్ళి వాటికి కూడా 2 ట్రక్కులు మళ్ళీ వాటికి ఫీడ్ ఇచ్చి, ఇక నాకు తినే విధానం చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు అన్నది కరెక్టే, ప్రతి వాళ్ళు అధికారులు ఉన్నారు, మార్నింగ్ భోజనం పెడుతున్నారు, ఈవినింగ్ భోజనం పెడుతున్నారు, ఆ రకంగా చేస్తున్నారు. కానీ నేను వాటికి సపరేట్గా చూడటం అనేది, వాటికి ఫీడ్ ఇవ్వటం అనేది నా జన్మలో నేను మర్చిపోలేని. తెలిసి బేసిక్గా మూగజీవాలంటే నిజంగా దేవుళ్ళతో సమానం, అందుకోసమే మనము గోవుల్ని కానీ వీటిని పూజిస్తాం. సో అవి మిమ్మల్ని ఎంచుకున్నాయేమో సర్వీస్ చేయించుకోవడానికి అనిపించింది. ఎందుకంటే నేను చూశాను, 4 గేదెలు కూడా చూశారు కళ్ళంటే నీళ్లు కారుతున్నాయి. నిజంగా చాలా బాధేస్తుంది సార్. నేను పెద్ద అయినా ఎందుకు నీళ్లు కారుతున్నాయి అంటే, మేము చెప్పుకుంటాం అవి చెప్పుకోలేగా బాబు అన్నది. అదే స్పాట్లో ఉండి ఇమ్మీడియట్గా తెప్పించటం, 4 days ఫుడ్ తినటం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ మూమెంట్. ఐ నెవర్ ఫర్గెట్. మొన్న వరదకి చాలా గ్రామం మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయి, అందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా ఇళ్ళు కూడా పూర్తిగా కూలిపోయి తీవ్రమైనటువంటి వ్యధలో ఉన్నప్పుడు, పశువులకు కూడా మేకలేక అల్లాడుతున్నప్పుడు ఆ యొక్క మూగజీవాల ఆకలిని గుర్తించినటువంటి మహనీయుడు మాకు వికృతి సీని గారు. ఆయన ఈ మూగజీవాల ఆకలి తీర్చడానికి ఒక 2 ట్రాక్టర్లు వరిగడ్డిని, అలాగే మేకలకు సంబంధించి సజ్జల్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ గ్రామానికి ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, ఎంత సాయమైనా నేను చేస్తానని చెప్పేసి గొప్ప హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ నిజంగా అదొక సంతృప్తి, చాలా చాలా హ్యాపీగా నిద్రపడుతుంది సార్. బట్ ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు, ఏంటి అంటే ఇక్కడ మత్స్యకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఓట్ పర్సంటేజ్ ఎటువైపు అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు గెలవడం ఖాయం ఇక్కడ జనాలు, దాంట్లో డౌటే లేదు. సో అలాంటి వాళ్ళకి ఉన్న ఏదైతే కష్టం ఉందో అది ఫస్ట్ పట్టించుకోవాలి, ఫస్ట్ చూడాలి. బట్ ఇప్పటికీ కూడా స్టిల్ దే ఆర్ సఫరింగ్ నిజంగా. ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడినప్పుడు, మేడం మాకు ఈ బాధ ఉంది అని చెప్పుకుంటే నాకు దుఃఖం వేసింది. అరే మిమ్మల్ని కూడా పట్టించుకోకపోతే ఎట్లా ఇక్కడ అని చెప్పేసి. సో వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లయితే ఉందో
అంటే ఎలాంటి బాధలు అంటే వాళ్ళవి ఇక్కడ మాత్రమే అమ్ముకోవాలి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు పంపించినా కూడా పాపం మధ్యలో ఉన్న దళారులు లాభపడతారే తప్పితే వీళ్ళంతా నష్టపోతున్నారు అంతే. Yes. సో మాకు ఏ లాభం లేదు మేడం, ఏదో అమ్ముకున్నామా తిన్నామా ఉన్నామా అంటే జీవితం ఎప్పుడు ఇంతే, ఇంకా పైకి ఎదగడం అనేది మా జీవితంలో మేము చూస్తామన్న నమ్మకం లేదనేది వాళ్ళ స్పష్టంగా చెప్తున్నారు. 100% వాస్తవం అది. అది జరిగే మిస్టేక్ ఏంటంటే గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ఇస్తుంది, ఆ స్కీమ్స్ పాపం చివరి వరకు చేరట్ల, అది ఒక పాయింట్. ఇంకోటి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మన కోస్టల్ కారిడార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీ కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు, ఆ కనెక్టివిటీ కనుక ఏర్పాటు చేయగలిగిన రోజున మనం ఏదైతే వీళ్ళ సముద్ర ఉత్పత్తులు ఏ ఉంటాయో అవన్నీ ఇన్ టైంలో కరెక్ట్ పర్సన్కి వెళ్తాయి, వాళ్ళకి మార్కెట్ రేట్ వస్తుంది, దళారుల వ్యవస్థ చాలా వరకు తగ్గిపోద్ది. నెంబర్ 2. నెంబర్ 3 వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం నెంబర్ 3 ఏంటంటే ఈ చదువుకున్న పిల్లలు ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగస్తులు వీళ్ళ కమ్యూనిటీలో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ పిల్లల వరకు మంచి మంచి స్కూల్లో చదివిస్తున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. రియల్గా ఎవరైతే ఈ సీన్ నమ్ముకుని ఆధారపడే వ్యక్తులు పాపం పిల్లల్ని చదివించట్లేదు. వాళ్ళు చదివించిన ఏదో ఒక మగ పిల్లల్ని హాస్టల్లో చేపిస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటున్నారో అంతవరకు చదివించగలుగుతున్నారు. చదువుకున్న వాళ్ళకి కూడా ప్రాపర్ స్కిల్ లేదు. కనీసం నేను ఏమనుకుంటున్నానంటే కనీసం ఇలాంటి తీర ప్రాంతాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెడితే దీంట్లో ఎంతవరకు చదువుకున్న వాళ్ళకి ఆ స్కిల్ని మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఇంకో దారి చూపించిన వాళ్ళు అవుతాం. ఇంకోటి దీంట్లో లేడీస్ ఏం చేస్తున్నారు పాపం, వాళ్ళు ఎంతవరకు చదువుకోవాలో అంతవరకు చదివేసి ఆపేస్తున్నారు. వాళ్ళకి నేను ఏంటంటే ఇప్పుడు జెంట్స్ హాస్టల్ ఎలా ఉందో లేడీస్ కూడా ఆ కమ్యూనిటీలో హాస్టల్స్ పెట్టాలి. అలా పెట్టడం వల్ల వాళ్ళలో మన నైపుణ్యాన్ని బయటికి తీయగలిగే వాళ్ళం అవుతాం. వాళ్ళకు కూడా ఉన్నత చదువులు అబ్బుతాయి, మంచి పొజిషన్లోకి వెళ్తారు. నెంబర్ 1 దిశగా కమ్యూనిటీ ముందుకెళ్తుంది. సో ఇవన్నీ వీటికి మెయిన్ కోస్టల్ కారిడార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. నాకు ఈ మధ్యన తెలిసింది DPR కూడా రెడీ చేయమన్నారని తెలిసింది. సో అది కూడా వస్తే మా తీర ప్రాంతాలన్నీ ప్రజలు అభివృద్ధి చెందుతారు, మంచి పొజిషన్లోకి వస్తారు. లాస్ట్ పాయింట్ దీని గురించి ఇంకోటి కూడా చెప్తాను. దీంట్లో ఏమైందంటే పాపం వాళ్ళకి ఓన్లీ సముద్రం మీద ఆధారపడే వ్యక్తులు ఒక్కొక్కసారి వాళ్ళకి 2-3 నెలలు వాళ్ళకి ఏమీ ఉండదు, ఎవరికి చెప్పుకోలేరు, ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఇంట్లో జాబ్ ఉండదు, ఉపాధి ఉండదు. నా మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే కనీసం మన తీర ప్రాంతాల్లో బోళంత రెవెన్యూ ల్యాండ్, బోళంత ల్యాండ్ ఉంది. ఒక గ్రామానికి ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఒక పెద్దలందరూ కలిపి ఆ గ్రామానికి మనం గనక ఉపాధి ఏర్పాటు చేయగలిగితే మినిమం వీళ్ళు ఈ 3 నెలలు 4 నెలలు ఏదైతే ఈ దీంట్లో పండించిన పంటలు వాళ్ళందరూ కలిసి పండించుకుంటారు, వచ్చిన అందరూ షేర్ చేసుకుంటారు. సో సమ్ మినిమం వాళ్ళకి ఉపాధి అనేది ఏర్పడుతుంది అనేది నా మనసులో కోరిక. చేపలు రొయ్యలు ఏవో వేసుకోవచ్చు, ఏదో ఒక ఆల్టర్నేటివ్ వాళ్ళకి మనం చూపించున్న వాళ్ళు అవుతాం. అది కూడా నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్తో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. వెరీ నైస్ సార్, వండర్ఫుల్. అసలు నిజంగా ఈ ఆలోచన నిజంగా ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో ఇప్పటి వరకు నాకు తెలియదు. కానీ సార్ మీరు చెప్పిన ఈ పాయింట్ ఏదైతే అంటే నిజంగా వాళ్ళకి ఇది అవసరం. ముఖ్యంగా పాపం వాళ్ళ ఆడపిల్లలకి చదువుకోవడానికి వాళ్ళకు ఒక ఫ్రీ హాస్టల్ లాంటిది ఏదైనా ఉంటే, ఎందుకంటే వాళ్ళకి చాలా మంది టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళ 7th-కి 100% మార్కులు వస్తాయి, 10th-కి 100/100 వస్తాయి, కానీ ఆపేస్తున్నారు. ఎందుకంటే సో మీరు ఆల్రెడీ ఇదంతా అబ్జర్వ్ చేయడం చేస్తున్నాను. ఈ గత 3 months నుంచి నా డ్యూటీ తీర గ్రామాలకు వెళ్ళటం. మినిమం థింగ్స్, మినిమం ఎమినెట్స్ మనం అధికారులకు ఏ రకంగా ఎక్స్పోజ్ చేయాలి, నా చేతుల్లో మినిమం ఎమినెట్స్ ఏం చేయగలుగుతాను. రియల్గా అంత టాలెంట్ ఉన్న చిన్న పిల్లలు చదువు ఆపేస్తున్నారు. సో మీరు చేపట్టబోతున్న ప్రాజెక్ట్స్ లో ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. కంపల్సరీగా నేను వాళ్ళని నా చేతనంత వరకు వాళ్ళని ఎలా చదివించాలి అనేది చదివిస్తాక నా కృషి ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి స్కిల్ నేర్పిస్తాను. నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న కంపెనీస్లో వాళ్ళకి నేను హెల్ప్ చేసి జాబ్ వాళ్ళకి ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి ఎప్పుడు ఉంటుందని. వెరీ నైస్, వెరీ నైస్. నిజంగా మత్స్యకారులకి కష్టాలు తొలుగుతాయి అనే నమ్మకం ఇప్పుడు రావచ్చు. సో మీ అందరి కోసమే నేను ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఎందుకంటే పాలిటిక్స్ పరంగా చూస్తే చాలా వరకు ఇప్పుడు కృష్ణా జిల్లా అనగానే ముఖ్యంగా
అమరావతి దగ్గర. అండ్ అమరావతి తర్వాత ఎవరైనా ఒకవేళ ఒక పెద్ద ఒక ఇన్వెస్టర్ కానీ లేకపోతే బయట నుంచి ఇంకెవరైనా డెలిగేట్స్ కానీ ఎవరైనా వచ్చిండ్రు అనుకోండి, ఇలాంటి ఒక ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడతారు ఎవరైనా. ఎందుకంటే ఆంధ్ర అనగానే దివిసీమ చాలా అందమైంది, ఈ విషయం అందరికీ తెలుసు, చాలా పచ్చగా బాగుంటుంది. ఎస్, ఒక ఐలాండ్. సో చాలా అందమైంది, ఇలాంటి ప్రాంతంలో అట్లీస్ట్ ఒక 1-2 days ఉండిపోవాలని ప్రతి ఒక్కరి ఆశ. సో వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలి అని అంటే ఒక మంచి ప్లేస్గా, ఒక టూరిజం స్పాట్గా ఇది మారాలి. అలాంటి అన్ని ఎలిజిబిలిటీస్ దీనికి ఉన్నాయి, బట్ డెవలప్ చేయట్లేదు టూరిజం పరంగా అనేది ఎక్కడో బాధ అనిపిస్తుంది. మీరేమంటారు, మీకేమనిపిస్తుంది? నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, ఈ కోస్టల్ కారిడార్ అనేది ఇది ఏర్పడిన రోజున టూరిజం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ టూరిజం స్పాట్ ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి అంశలదేవి, అది హిస్టరీ చాలా పెద్ద హిస్టరీ. అది దేవతలు నిర్మించారనేది ఒక చాలా మంది చెప్పుకుంటారు. సో అక్కడ ఆ డాల్ఫిన్ కూడా డాల్ఫిన్ ఫిషెస్ కూడా ఉన్నాయి. అది 6 months వచ్చి వెళ్తూ ఉంటాయి. ఇలాంటి కోస్టల్ కారిడార్ కనెక్టివిటీ కారిడార్ ఏర్పరిచి ఇది కనుక టూరిజం స్పాట్ అయితే ఆ తీర ప్రాంతాల్లోకి అది ఒక జీవనోపాధి లాగా తయారవుద్ది. ఇప్పుడు అమరావతి ఎంతో అందంగా తీర్చిదిద్దడానికి నడుం కట్టారు చంద్రబాబు నాయుడు గారు. దేర్ ఇస్ నో డౌట్, 100% అమరావతి ఇండియాలో మంచి ఒక పెద్ద టౌన్షిప్ లాగా తయారవుద్ది. మనకి ఫారిన్ డెలిగేట్స్ వస్తూ ఉంటారు, వేరే వేరే కంట్రీ నుంచి డెలిగేట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మా మీటింగ్ అయిపోయినాక ఏదో సాటర్డే సండే వాళ్ళు విజిటింగ్ ప్లేస్ ఎక్కడ దగ్గరలో ఏముండయి అనేది చూస్తారు. అలాంటి ప్లేస్ ఫస్ట్ ప్లేస్గా అంశలదేవి. దేర్ ఇస్ నో డౌట్, అంశలదేవి అనేది తప్పకుండా దాని కనుక గవర్నమెంట్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే 100% ఇండియాలో ది నెంబర్ 1 టూరిజం స్పాట్గా చంద్రబాబు నాయుడు గారు అది ఆలోచిస్తారని అనుకుంటున్నాను. సో ఆయన ఆయన ఆలోచించబట్టే ఆయన మనసులో ఈ కోస్టల్ కారిడార్ అనేది కూడా వచ్చిందని నేను భావిస్తున్నాను. నిజంగా సార్, నాకు అనిపించింది ఏంటి అని అంటే ఆఫ్టర్ అ లాంగ్ టైం ఇలాంటి వ్యక్తిని కలవడము, అండ్ చాలామంది ప్రజలు మిమ్మల్ని ఒక నాయకుడిగా చూడడం కోరుకోవడం అనేది నేను స్వయంగా చూసొచ్చిన. అండ్ ఇది నిజం, చాలామంది మీరు కూడా చూసుండొచ్చు, ఎక్స్ప్రెస్ చేయకుండొచ్చు, బట్ మీ అందరి తరఫున నేనే చెప్తున్నా. సో జనాలందరూ స్వచ్ఛందంగా మీరు ఒక నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఒక మంచి నాయకుడిగా జనాల సర్వీస్లో ఎప్పుడూ ఉంటూ అలా నిలిచిపోయే ఒక నాయకుడిగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అండ్ మీరు చేస్తున్న సర్వీస్లు అండ్ ఇక్కడ డెవలప్మెంట్ అంటే త్వరలోనే మనం మాట్లాడుకున్నట్టుగా కృష్ణా జిల్లా అనేది ఒక హాట్స్పాట్గా మారాలి. దాంట్లో అవనిగడ్డ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నా సార్. ఓకేనా? సో ఈ విధంగా జల్దీ జరగాలని నేను కూడా అనుకుంటున్నా. సో ఇవన్నీ జరిగే ఈ ప్రాసెస్లో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సంతోషం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.